నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. దసరా వరకు మంచిర్యాల మెడికల్ కళాశాలను ప్రారంభించే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ తెలిపారు. కళాశాల భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న పనుల వివరాలను అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న వైద్య ఆరోగ్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని మరియు నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలను సందర్శించి దిశానిర్దేశం చేశారు. కళాశాల సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాల కొరతగా ఉన్న సిబ్బందిని త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని తెలిపారు. దసరా పండుగ వరకు నిర్మాణ దశలో ఉన్న కళాశాలను ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, కొత్త మెడికల్ కాలేజ్కి సంబంధించి, కొత్త గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్కి సంబంధించి దానికి ఎలా వర్క్ నడుస్తుంది, ఎక్కడ వరకు వర్క్ పూర్తిగా అయింది, ఇంకా ఎంత వర్క్ మనం చేయాలి. బికాజ్ బై దిస్ ఇయర్ వీ హ్యావ్ టు గివ్ ద కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ బిల్డింగ్ అనేది మనం తయారు చేసుకొని ఫంక్షనింగ్లోకి తీసుకుని రావాలి. మరి అన్నీ కూడా చూసుకోవడానికి జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే 450 బెడ్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. చాలా మంచిగా ఇక్కడ మనం ఇప్పటి వరకు రిజల్ట్స్ అనేది చూడడం జరిగింది. అందరిలోని ఇంట్రాక్షన్ కూడా చేశాము. మరి R&D డిపార్ట్మెంట్ ఏదైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా MIDC పరంగా మనకు హాస్పిటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ రెండు వర్క్స్ కూడా ఇక్కడ ఈరోజు వెళ్ళి చూడడం అనేది జరిగింది. మరి వర్క్స్ కూడా త్వరలోనే వాళ్ళు పూర్తిగా చేసి హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేసినప్పుడు మనం చాలా మెరుగైన సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు అందించవచ్చు అని భావిస్తున్నాను. మరి త్వరలోనే దాదాపు దసరా టైంకి అక్టోబర్ వరకు ప్రాజెక్ట్స్ అనేది పూర్తి చేసి మనకి ఇస్తారన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే టీచింగ్ కాలేజ్ ఉన్నది, మెడికల్ కాలేజ్, అక్కడ మనం ఏదైతే HR ఉంది, ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏదైతే స్టూడెంట్స్కి టీచింగ్ చేయడానికి అది ఎక్కడెక్కడైతే కొరత ఉన్నది ఆ డిపార్ట్మెంట్స్లో అక్కడ కూడా మనం ఇంకా కొత్త ప్రొఫెసర్స్ని టెస్టింగ్ అనేది కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అది కాక మనకు అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్లో కూడా కొన్ని సర్వీసెస్ ఏదైతే త్వరలోనే జియో రావడం జరుగుతుంది. ఆ జియో ప్రకారం వీళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవి కూడా సర్వీసెస్ ఇక్కడ లోకల్లో వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన కూడా ఏదైతే కొత్త అనేది త్వరలోనే అదే పూర్తి చేసి అన్ని రకాలుగా ఈ హాస్పిటల్ అండ్ టీచింగ్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అనేది ఫంక్షనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చెన్నూరు పట్టణ శివార్లోని శనగకుంట చెరువు మత్తడికి నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. చెన్నూరు పట్టణ శివార్లలోని శనగకుంట చెరువు మత్తడి కిట్టకేలకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. సుమారు 4,10,000 రూపాయల OM నిధులతో మత్తడికి శాశ్వత మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మత్తడి ఎత్తు విషయంలో వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ఇరిగేషన్ అధికారులతో కలిసి మత్తడిని పరిశీలించారు. మత్తడి నిర్మాణంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుశీల్ మాట్లాడుతూ గత సంవత్సరం శనగకుంట మత్తడి పేల్చివేత ఘటనలో కొందరు బీఆర్ఎస్ నేతలు మరియు రియాల్టర్లు మొత్తం 14 మంది నిందితులు జైలుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. మత్తడి ఎత్తు విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని హితవు పలికారు. మత్తడి మంత్రి వివేక్ చొరవతో పూర్తిగా ధ్వంసమైన మత్తడి నిర్మాణానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మత్తడి ఎత్తు విషయంలో నిబంధనల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని మంత్రి వివేక్ చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నేతలు మంత్రి వివేక్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత సంవత్సరం 2024 సెప్టెంబర్లో ఈ యొక్క చెన్నూరు మత్తడిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ చెన్నూరు యొక్క చెనుకుంట మత్తడిని ధ్వంసం ఎవరు చేసిందా అంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈ బఫర్ జోను FTL పరిధిలో ఉన్న భూమిని కొని దానికి ఈ యొక్క చెనుకుంట మత్తడి కన్నా ఎక్కువ మట్టి పోయడం జరిగింది. ఈ మట్టి పోయడం ద్వారా మట్టి పోసం చేస్తే ఈ యొక్క చెనుకుంట నీళ్లు అలా ఫ్లాట్లకు వస్తాననే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఈ మత్తడిని కూలగొట్టడం జరిగింది. వాళ్ళు జైలుకు పోవడం జరిగింది. అంతైంది. ఇప్పుడు దాన్ని మత్తడిని మళ్ళీ ఈ మత్స్యకారులు రైతులను ఉద్దేశించి చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు దీన్ని సేమ్ మెజర్మెంట్ తో కట్టడం. అయితే కట్టడంతో ఇక్కడ ఉన్న కొందరు బీఆర్ఎస్ నాయకులు వచ్చి మత్తడిని తగ్గిస్తాను, ఎక్కువ చేస్తాను అని
బురద జల్లే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు చెప్తాను, మత్తడి కూలగొట్టుట్లా జైలుకి పోయిన వాళ్ళు ఎవరా మీకు తెలియదా? మీ యొక్క చైర్మన్ భర్త జైలుకి పోలేదా? మీ అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జైలుకి పోలేదా? కౌన్సిలర్లు పోలేరా? మీ పార్టీకి సపోర్ట్ అయిన సోషల్ మీడియా వాళ్ళు జైలుకి పోలేదా? జైలుకు పోయిన వ్యక్తులు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే. జైలు శిక్ష అనుభవించే దీపావళి రోజు రిలీజ్ అయ్యారు. అది మొత్తం ఈ యొక్క మన జెల్టింగ్ స్టిక్స్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఏదో రాబోయే మున్సిపల్ ఎన్నికల లాభి పొందాలని చూస్తాను, కానీ మీ యొక్క భాగవతం మొత్తం ప్రజలకు తెలుసు. ఎందుకంటే చెప్తే నమ్మే కాలం లేదు. అందరి దగ్గర సోషల్ మీడియా ఉన్నది, మీరు పలగొట్టిన వీడియో ఉన్నది, వాళ్ళు జైలుకు పోయిన ఫోటోలు ఉన్నాయి. జైలుకు ఎవరెవరు వేలు అనేది జీకే క్వశ్చన్ అయితే చిన్న పోరాడు కానుంటే పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఎవరెవరు వేలు జైలు కంటే. అది గుర్తుంచుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చి ఇంకా ఏదో మాట్లాడతా అంటే మీ నెత్తి మీద మీరే ఉమ్మేసుకున్నట్టు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలకు ఇప్పటికైనా మీకు చేతనైతే సహాయం చేయండి, లేకుండా మంచి మాట చెప్పండి, కానీ ఇంకా అల్లిబుల్లి కబర్లు చెప్పడానికి నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? మీ యొక్క కౌన్సిలర్లు, మీ యొక్క చైర్మన్ భర్త, మీ యొక్క మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మీ యొక్క సోషల్ మీడియాకున్న మీ మూవ చేతులు నీళ్ళు తాగేటోళ్ళు తప్ప వేరేటోళ్ళు ఎవరు జైలుకు పోలేదు. ఇది ఒకటి విషయం మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మంచిర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల భవనంపై నుంచి గత 3 రోజుల క్రితం దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వప్న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. 3 నెలల్లో 2 విద్యార్థులు మృతి చెందడంపై అనుమానం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే స్వప్న మృతి చెందిందని, రాత్రి సమయంలో భవనంపై అంతస్తు వరకు విద్యార్థులు ఏకాంతంగా వెళ్లారంటే కళాశాల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని ఆందోళన చేశారు. ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ప్రిన్సిపాల్ ను బాధ్యురాలుగా చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం మేము సిర్పూర్ నియోజకవర్గం నుండి ఇక్కడ రావడం జరిగింది. నా పేరు శ్యామరావు, నేను సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్. బీజెడ్సీ చదివే అమ్మాయి కుమ్మరి స్వప్న అనే అమ్మాయి మరి ఇక్కడ మృతి చెందడం జరిగింది. వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ మాకు సహకరించలేదు. కనీసం మీతో మాట్లాడతామమ్మా, దేనికోసం చనిపోయింది, కొన్ని వివరాలు తెలుసుకుందామంటే కూడా ఆమె డోర్ వేసింది. మేము ఏమడిగినా కానీ మాది ఏం తప్పులేదు, అమ్మాయి దీనికి చనిపోయిందని చెప్తుంది. కానీ తప్పకుండా దీంట్లో ఏదో ఒక రాష్ట్రం ఉన్నది. ఎందుకంటే అమ్మాయి చురుకైన అమ్మాయి, ఆమెకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, వాళ్ళ కుటుంబంలో గొడవలు లేవు. అటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పరంగా చూసినట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గురుకుల పాఠశాలను, ఈ గురుకుల డిగ్రీ కాలేజీను నిర్వీర్యం చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతుండు. అందులో భాగంగానే మరి వాళ్లకు సరైన ఫండింగ్ ఇవ్వడం లేదు, సమయం లోపల వాళ్ళకు మౌలిక వస్తువులు కల్పించడం లేదు, వాళ్ళకు ఫ్యాన్లు ఉంటలేవు, కరెంట్ ఉంటలేవు, శానిటేషన్ కరెక్ట్ ఉంటలేదు. దానికోసం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 60 మంది చనిపోయినారు. అందులో భాగంగా స్వప్న అమ్మాయి కూడా చనిపోయింది. ఈరోజు ఇది చాలా విషాదకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక భవిష్యత్తు లోపల ఇటువంటి మరణం ఎక్కడ కూడా సంభవించద్దు, విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలి. ముఖ్యంగా నైట్ డ్యూటీలో ఉన్నటువంటి టీచర్ వాళ్ళతో కలిసి నిధించవలసిన అవసరం ఉంటుంది. అది కూడా చేస్తలేరు. వాళ్ళని గాలికి వదిలేసి ఏదో లాకేసి జైల్లో పండబెడతారు. వాళ్ళకి సరైన సెక్యూరిటీ లేదు, రక్షణ కల్పించలేనందువల్లనే ఈ ఎంజీపీ ఈ కాలేజ్ నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి చనిపోయిందని మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆ అమ్మాయి కుటుంబానికి, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఆమెకు సరైన న్యాయం చేసే వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం. ఒకవేళ ఇదే ధోరణి అవలంబిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాబోయే కాలంలో ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దయచేసి మీరు మరొకసారి ఇటువంటి మృత్యువాత పడకుండా విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజేసుకుంటున్నాం. మందమరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా ఆత్మహత్య యత్నం కలకల రేపింది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల జాబితాలో పేరు తొలగించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మందమరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ పథకంలో అన్యాయం జరిగిందని, మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ తుది జాబితా ఫైనలిస్టులో నుంచి తొలగించడంపై ఆమె తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యారు. కేతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన పూరెలి లక్ష్మి అనే మహిళ పెట్రోల్ సీసాతో కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మండల తహసీల్దార్ సతీష్ కుమార్ కు వినతి పత్రం అందించింది. వినతి పత్రం తీసుకున్న తహసీల్దార్ చదువుతుండగానే తనకు ఇప్పుడే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. దరఖాస్తు పరిశీలించిన అనంతరం అర్హత ఉన్నట్లయితే తప్పకుండా మంజూరు అవుతుందని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు. మహిళా తహసీల్దార్ చాంబర్ నుంచి బయటకు వచ్చి ఆమెతో వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పైన పోసుకుని ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటారని తెలిపింది. అక్కడున్న కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ఆ మహిళా ప్రయత్నాన్ని వివరించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను సముదాయించి ఇంటికి పంపించారు. పూరెల్లి లక్ష్మి అనే మహిళ సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోలు డబ్బా మరియు అగ్గి డబ్బా కొత్తది 10 బాక్సులో ఉన్న డబ్బా
తీసుకొని వచ్చి డబుల్ బెడ్రూమ్ కావాలి అని దరఖాస్తు చేసుకున్నారు. అట్టి విషయమై ఆ మహిళకు ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పిస్తానని చెప్పాము. తదనంతరం నాకు ఎంక్వైరీ కావాలి, ఇప్పుడే నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అని చెప్పారు. అంటే విషయం మేము ఎంక్వైరీ చేసిన ఈ తర్వాతనే మనం నిర్ధారిస్తామని చెప్పినాము. అప్పుడు స్మెల్ వస్తుంటే వాసన వస్తుందమ్మా ఏంటిది అంటే నేను బయట కూర్చుంటానని చెప్పింది. అప్పుడు సుమారు 2 గంటల 10 నిమిషాల ప్రాంతంలో మేము లంచ్కు పోయే సమయంలో ఆ మహిళ ఆఫీసు బయట డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు నాకు ఇవ్వకుంటే నేను మందు పోసుకొని చనిపోతా అని అన్నది. మందు పోసి చనిపోతా అంటే క్షేత్రస్థాయి విచారణ కానీ మేము చెప్పలేము అని సంజాయించాము. అప్పటికి కూడా మా సిబ్బంది ఆమె దగ్గరికి వెళ్ళి అగ్గిడబ్బ తీసుకొని పక్కవ తీశారు. తదనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆమెకు సంజాయించి వాపస్ చేశాం. రేపు ఉదయం ఎంక్వైరీ చేసి వీళ్ళు అర్హులా కాదా, గతంలో ఏదైతే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఆమెకు మేము నివేదిక సమర్పిస్తాం లెటర్ పూర్వకంగా. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యతపై నూతన అక్షరాస్యులను మూల్యాంకనం కార్యక్రమాన్ని కాశీపేట మండల కేంద్రంలోని ముచ్చంపల్లి ధర్మారావుపేట రైతు వేదికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గప్రసాద్ హాజరై ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. కాశీపేట మండలంలో 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. వారి జీవితాల్లో వెలుగునింపాలనేటువంటి ఆలోచనతో ఆ చదువు ఏదైతే ఉందో ఆ చదువుకోకపోతే ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటామో చదువుకున్న తర్వాత వచ్చేటువంటి ఆ లాభాలు ఆ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా పరంగా కాదు, అదేవిధంగా ఈ మండలంలో ఎస్పెషల్లీ సచివాలయం కావచ్చు, తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ మండల స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా మరి ఈ శాఖకు వెన్నుదన్నుగా ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైద్యులను కూడా మరి రైతులుగా మార్చి మరి ఈరోజు పరీక్షలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షలో మీరు పాస్ అయిన అనంతరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మండలాన్ని 100% అక్షరస్థ మండలంగా మరి అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చాలా కంకణబద్ధంగా ఉన్నారు. మరి ఈ మండలం ఈరోజు ఇక్కడ ఈ జిల్లా వరకే కాదు, ఇది రాష్ట్రంలో కూడా మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి కాసిపేట మండలం అనేటిది 100% అక్షరాస్యులు వాళ్ళు, నిరక్షరాస్యులు ఎవరు లేరు, వారందరూ కూడా జ్ఞానవంతులు, వారి కుటుంబాల్లో ఈ విధంగా చెప్పేసి మీ చైతన్య స్ఫూర్తిని ఈనాడు ఈ రాష్ట్రంలో తీసుకుపోయినటువంటి గొప్ప సంకల్పంతో మరి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు గౌరవ పురుషోత్తం నాయక్ గారు, జిల్లా వైద్య విద్యాధికారి గారు మరి అనునిత్యం కూడా ప్రతి రోజు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ప్రతి సందర్భంలో మా జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వారి యొక్క కార్యక్రమానికి ఎక్కడ చేపట్టినా కూడా ఏ పనులున్నా కూడా ఎక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తక్షణం నిజంగా హాజరు కావడం మాకు చాలా సంతోషదాయకం. భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన రామకృష్ణపురం పట్టణానికి చెందిన రామడుగు లక్ష్మణ్ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వాహనదారులను దృష్టిలో పెట్టుకుని వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, మున్సిపాలిటీలో శ్మశాన వాటిక డంపింగ్ యార్డు నిర్మించాలని సంబంధిత అధికారులను కోరారు. అలాగే రవీంద్రకని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేసేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22వ తేదీలలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. 21వ తేదీన భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రదర్శనకు రామకృష్ణపూర్ పట్టణం నుండి అధిక సంఖ్యలో వచ్చి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజలు అందరూ వచ్చి ఆ ప్రదర్శనను జయప్రదం చేసినందుకు మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనాలు తెలియజేస్తూ మరి 22వ తేదీన ప్రతినిధుల సభ ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రతినిధుల సభలో 51 మంది కౌన్సిల్ సభ్యులుగా, 16 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు పాల్గొని మరి యొక్క మహాసభల యొక్క ప్రతినిధుల సమక్షంలో
మరి నూతన కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నూతన కౌన్సిల్ అందరూ కూడా రెండవసారి నన్ను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇక్కడ కూడా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి అందరికీ కూడా మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనాలు తెలియజేస్తూ 21, 22 తేదీల్లో మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి జిల్లా మహాసభల్లో రామకృష్ణపురం చెందినటువంటి రామడుగు లక్ష్మణ్ గారిని రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి, పట్టణ సమితి ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పట్టణ సమితి ఆధ్వర్యంలో 4వసారి కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాకు కూడా సన్మానం చేసినందుకు పట్టణ సమితి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి, అదేవిధంగా రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో కూడా పార్టీని ఉన్నతమైన స్థానంలో తీసుకురావడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆడవాళ్లను చులకనగా చేసి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టేదే ఆడవాళ్లతోనే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టిందే ఆడవాళ్ళ వల్ల. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు మీరు? ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలనా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్, ఆమె ఇలా టీఎస్ఐసి చైర్మన్గా ఉన్నది. నేను నిర్మలమ్మను, జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ, అమ్మాయి కూడా పాలిటిక్స్లో తిరుగుతుంది. నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీ నాన్న మహిళలకు క్షమాపణ చెప్పే వరకు జర ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మ, ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు. కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరుబారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.